మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా విశ్వంభర. అప్పట్లో ఈ సినిమాని ప్రకటించినప్పుడు అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకుల్లో కూడా అంచనాలు భారీగా పెరిగాయి. ఎందుకంటే చాలా కాలం తర్వాత చిరంజీవి చేస్తున్న గ్రాఫిక్స్ చిత్రం, అందులోనూ వరుస రీమేక్ సినిమాల తర్వాత వస్తున్న స్ట్రెయిట్ తెలుగు చిత్రం. చిరంజీవి ఇంటి దైవం అయినటువంటి ఆంజనేయ స్వామి బ్యాక్డ్రాప్లో వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిత్రం కుంభస్థలం బద్దలు కొడుతుందని అంతా అనుకున్నారు. కానీ టీజర్ తర్వాత అంచనాలు మొత్తం ఆవిరైపోయాయి. కథ ఆసక్తి రేపినప్పటికీ గ్రాఫిక్స్ చూసేందుకు చాలా నాసిరకంగా ఉండటంతో విపరీతమైన ట్రోలింగ్కి గురైంది ఈ చిత్రం. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ని పరిగణలోకి తీసుకుని చిరంజీవి విఎఫ్ఎక్స్ టీం మొత్తాన్ని మార్పించాడు. కల్కి చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ పర్యవేక్షణలో గ్రాఫిక్స్ని చేయిస్తున్నారు. రీసెంట్గానే ఫైనల్ కట్స్ కొన్ని చిరంజీవికి చూపించారట. ఆ కట్స్పై మెగాస్టార్ సంతృప్తి చెందినట్టు తెలుస్తోంది. గ్రాఫిక్స్ సెట్ అయ్యే వరకు విడుదల తేదీని ప్రకటించవద్దు అంటూ నిర్మాతలకు చాలా గట్టిగా చెప్పాడు మెగాస్టార్. ఆయన చెప్పినట్టుగానే క్వాలిటీ విఎఫ్ఎక్స్ సెట్ అవ్వటంతో ఇప్పుడు విడుదల తేదీని కూడా లాక్ చేసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూలై 24న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇకపోతే ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాటను విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రాబోయే 2-3 రోజుల్లో చేయబోతున్నారు మేకర్స్. మొదటి పాటను విడుదల చేయబోతున్నారట. నందికామలో హనుమాన్ విగ్రహం వద్ద ఈ సాంగ్ని లాంచ్ చేయబోతున్నారట. షూటింగ్ కార్యక్రమాలు మొత్తం దాదాపుగా పూర్తయినట్టే. ఓటీటీ డీల్ కూడా ఈ నెలలోనే క్లోజ్ చేయబోతున్నారట. నెట్ఫ్లిక్స్ సంస్థకు అమ్ముదామని చూశారు, కానీ ఈ ఏడాదికి సంబంధించిన స్లాట్స్ వాళ్లకు అయిపోయాయి. కొత్త స్లాట్స్లో చేసుకోవాలంటే వచ్చే ఏడాదే చేయాలి. అందుకే నెట్ఫ్లిక్స్ సంస్థతో డీల్ ఉపసంహరించుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్ వంటి ఓటీటీ సంస్థలతో చర్చలు జరుపుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తన సతీమణితో కలిసి సింగపూర్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ని చూసేందుకు వెళ్లాడు. అక్కడి నుండి తిరిగి వచ్చిన వెంటనే సాంగ్ లాంచ్ ఈవెంట్లో పాల్గొనబోతున్నారు. టీజర్ని చూసి అభిమానులు బాధపడకండి, సినిమా చాలా అద్భుతంగా వచ్చింది అంటూ మెగాస్టార్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. చూడాలి మరి రాబోయే రోజుల్లో విడుదల చేయబోయే ప్రమోషనల్ కంటెంట్ ఈ చిత్రంపై అంచనాలను ఎలా పెంచబోతోంది అనేది.